ఏంటాడు కూర్చోప్ నెంబర్ క్లాప్ నెంబర్ 1 అందరు ఇలా ఉన్నారు. ఏంది అట్లా షేక్ అవుతుంది అది? చిచి అలా ఉన్నానండి. తర్వాత ఏం బాబాయ్ మర్చిపోయినా. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ ఆల్? ఐ మమత. నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఒకవేళ మీరు చూసుంటే మీకు తెలిసి ఉంటుంది. నేను ఆల్మోస్ట్ అన్ని బయటకు వెళ్ళి అక్కడ చూసిన వీడియోస్ అన్నీ పెట్టా. ఈ వీడియోలో నేను ఉంటున్న ప్లేస్, నేను ఉంటున్న అపార్ట్మెంట్లో కామన్ ఏరియాస్ ఎలా ఉన్నాయని చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వెళ్ళి వీడియో చూడండి, ఆ తర్వాత మాట్లాడతాం. బాయ్ బాయ్. మా అపార్ట్మెంట్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది. అది ఓల్డ్ క్లాంగ్ రోడ్. అండ్ మా అపార్ట్మెంట్ నేమ్ ఈజ్ సౌత్ బ్యాంక్ రెసిడెన్స్. ఇది చాలా పెద్ద అపార్ట్మెంట్. మన తెలుగు వాళ్ళు ఆల్మోస్ట్ 60% మన తెలుగు వాళ్ళే ఉంటారు. టోటల్ ఇది 3 బ్లాక్స్ ఉంటాయి. A and B కంబైన్డ్ ఉంటుంది. C బ్లాక్ ఒకటి సపరేట్ వే ఉంటుంది, దానికి ఎంట్రీ అండ్ ఎగ్జిట్. A and B మాత్రం కంబైన్డ్గా ఉంటాయి. ఈ ఫ్రంట్ స్పేస్ ఏంటో నేను లోపలికి వెళ్ళాక చెప్తా. ఇలా ముందే ఒక బస్ స్టాప్ ఉంటుంది మనం వెళ్ళడానికి, బట్ రిటర్న్ రావడానికి మాత్రం బస్ స్టాప్ కొంచెం దూరంలో ఉంటుంది, నడవాల్సి వస్తుంది మనం వచ్చేటప్పుడు. బట్ వెళ్ళడం చాలా ఈజీ, ఫ్రంట్లోనే ఉంటుంది. అండ్ పక్కనే స్టెప్స్ ఉంటాయి, మనం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అండ్ కార్ ఎంట్రీ ఇంకొక సైడ్ ఉంటుంది. స్టెప్స్ ఎక్కి రాగానే ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇమీడియట్గా బయటకు వెళ్తాం మళ్ళీ అనుకునే వాళ్ళు ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు, లేదా విజిటర్స్ కూడా అక్కడ చేసుకుంటారు ఒక్కోసారి. అపార్ట్మెంట్ కంప్లీట్ ఫ్రంట్లో వ్యూ అయితే ఇలా ఉంటుంది. అదేమో కార్ ఎంట్రీ వే, అక్కడి నుంచి నార్మల్గా ఎంటర్ అవ్వచ్చు. ఇందాక వచ్చింది మనం నడుచుకుంటూ రావడానికి ఉంటుంది. ఇక్కడ విజిటర్స్ అండ్ ఇక్కడ ఫ్రంట్లో ఉన్న ఆఫీస్ వాళ్ళు ఈ పార్కింగ్ ఏరియాని యూజ్ చేసుకుంటారు. అపార్ట్మెంట్స్ కింద ఇలా ప్లేస్ని రెంట్ ఆర్ లీజ్కి తీసుకొని వాళ్ళు బిజినెస్ అండ్ వాళ్ళ కంపెనీస్ని రన్ చేస్తూ ఉంటారు. ఈ ఫ్రంట్ మొత్తం అదే ఉంటుంది కింద. ఇక్కడికే లాక్డౌన్లో ఎక్కువ వాకింగ్కి వస్తూ ఉండేది, బికాజ్ 11th ఫ్లోర్ పార్క్ క్లోజ్ ఉండేది. ఇక్కడ ఉన్న పీపుల్ కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటారు. ఇదే కార్ మెయిన్ ఎంట్రీవే. ఇక్కడ లోపలికి రాగానే 2 ways ఉంటాయి. మనం పైకి వెళ్ళడానికి లిఫ్ట్ లాబీ ఉంటుంది కదా, దానికి 2 waysలో వెళ్ళొచ్చు. ఒకటి పైనుంచి వెళ్ళొచ్చు, అది ఇలా వెళ్ళగానే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. అండ్ అక్కడ 2 gates ఉంటాయి. 1 is ఫర్ రెసిడెంట్ అండ్ 1 is ఫర్ విజిటర్. రెసిడెంట్స్కి అయితే మనకు సపరేట్గా యాక్సెస్ కార్డ్ ఉంటుంది. అది వేవ్ చేయగానే ఆటోమేటిక్గా సెన్సార్ రీడ్ చేసుకొని గేట్ ఓపెన్ అవుతుంది. విజిటర్స్కి అయితే వాళ్ళు సపరేట్గా ఒక కార్డ్ ఇస్తారు. సో నేను ఇందాక చెప్పింది ఆ ఫ్రంట్ ఏంటంటే అప్ టు 10th ఫ్లోర్ వరకు ఇక్కడ పార్కింగ్ ఉంటుంది. 11th ఫ్లోర్ నుంచి మనకి నార్మల్ ఫ్లాట్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. గార్డెనింగ్ అయినా క్లీనింగ్ అయినా చాలా బాగా మెయింటైన్ చేస్తారు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీడే వర్షం పడుతుంది కాబట్టి వాటరింగ్కి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. అలా లోపలికి రాగానే ఇక్కడ పికప్ అండ్ డ్రాప్ ఉండేది ఇంతకుముందు, బట్ ఇప్పుడు అది క్లోజ్ చేసి ఓన్లీ లోడింగ్ బేలోనే పెట్టారు. అది ఇదే ఫ్రంట్లో ఉన్న వ్యూ. అటు ఎదురుగా కనిపించేది B బ్లాక్కి ఎంట్రీవే, ఇక్కడ A బ్లాక్కి ఎంట్రీవే ఉంటుంది. ఇక్కడ మనం లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ యాక్సెస్ కార్డ్ ఉండాలి. అది పెడితేనే మనకి డోర్ లాక్ ఓపెన్ అవుతుంది, లేదు అంటే అలారం అవుతుంది మనకి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా ఒక వాటర్ ఫౌంటైన్ ఉంటుంది. ఇక్కడ రెసిడెన్స్ లోపలికి రావాలంటే యాక్సెస్ కార్డ్ ఉంది. అదే విజిటర్స్ రావాలంటే ఫస్ట్ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఏ ఫ్లాట్కి వెళ్తున్నారో అని వాళ్ళని అడుగుతారు. అప్పుడు వాళ్ళు మనకి కాల్ చేసి మనం ఓకే అంటేనే వాళ్ళని పైకి పంపిస్తారు. మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఎవరు రావాలనుకున్నా మనకి ముందే కాల్ చేస్తారు కాబట్టి మనం డైరెక్ట్ వెళ్ళి రిసీవ్ చేసుకోవచ్చు. అలా ఫ్రెండ్స్ కాకుండా నార్మల్గా ఇంట్లో ఎవరైనా ఎలక్ట్రీషియన్ ఆర్ ప్లంబర్, గ్యాస్ ఆర్ ఎనీ సర్వీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు కింద సెక్యూరిటీ వాళ్ళకి కాల్ చేస్తారు, అప్పుడే వాళ్ళని అలో చేస్తారు లోపలికి. అండ్ ఇక్కడ లెఫ్ట్లో మెయిల్ రూమ్ అండ్ మేనేజ్మెంట్ రూమ్ ఉంటుంది. అది ఏ బ్లాక్కి ఆ బ్లాక్ సపరేట్గా ఉంటుంది. ఇది ఏ బ్లాక్ది. మెయిల్ రూమ్లో చిన్న చిన్న లాకర్స్ ఉంటాయి. మన ఈచ్ ఫ్లాట్కి సపరేట్గా మన ఫ్లాట్ లీజ్కి తీసుకున్నప్పుడే ఈ కీస్ కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దీంట్లో మన పవర్ బిల్స్, వాటర్ బిల్స్ అలాంటివి దీంట్లో డ్రాప్ చేసి వెళ్తూ ఉంటారు. అమెజాన్ అలాంటి ఆర్డర్స్ ఏమైనా ఉంటే మనకు కాల్ చేస్తే డైరెక్ట్గా మనం కిందకి వెళ్ళి పిక్ చేసుకోవచ్చు. ఇదే మేనేజ్మెంట్ రూమ్. మన లీజ్ రిలేటెడ్, మన కార్డ్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా అక్కడికి వెళ్ళి మనం సార్ట్అవుట్ చేసుకోవచ్చు. అండ్ అదే B బ్లాక్ ఎంట్రీవే. A బ్లాక్ కార్డ్ ఇక్కడ వర్క్ చేయదు, దీనికి సపరేట్గా యాక్సెస్ ఉంటుంది. ఫ్రంట్లో ఒక వెండింగ్ మిషన్ ఒకటి పెట్టారు, దాంట్లో మనం మనీ వేసి మనకు కావాల్సిన డ్రింక్ తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో వ్యూ గ్రీనరీతో చాలా బాగుంటుంది. అండ్ పైన కనిపించే 10 floors అన్నీ కూడా పార్కింగ్.
11th ఫ్లోర్లో నార్మల్గా మనకి వాక్ చేయడానికి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఒక పార్క్ ఉంటుంది. నేను స్టార్టింగ్లో చూపించాను కదా లిఫ్ట్ లాబీకి 2 వేస్ ఉంటాయని. దాంట్లో ఇది ఇంకొక వే, ఇదే లోడింగ్ వే. నార్మల్గా ఇక్కడే మనం ఏదైనా ఆర్డర్ అయినా ఫుడ్ పికప్ ఏదైనా అక్కడికి వెళ్ళి చేసుకుంటాం. ఇక్కడ నుంచి ఎంటర్ అవ్వాలన్నా కూడా కంపల్సరీ మనకు యాక్సెస్ ఉండాలి. మా ఫ్లోర్ నుంచి బయటకి ఇలా కనిపిస్తుంది. కేఎల్ టవర్ అండ్ పెట్రోనస్ ట్విన్ టవర్స్ కూడా కనిపిస్తాయి. నైట్ టైం వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కనిపించే వ్యూ అంతా కూడా 23rd ఫ్లోర్ నుంచి, ఇందాక చూసిందంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది. ఇది వర్కింగ్ డే రోజు తీస్తున్నాం కాబట్టి మాకు కుదిరినప్పుడు మధ్యలో వెళ్ళి తీసాం. సో అందుకే మిడిల్లో పైకి వచ్చాం. మీన్వైల్ ఇది కనిపించింది, అందుకే ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నా. ఇప్పుడు 11th ఫ్లోర్కి వెళ్దాం. అక్కడ పార్క్ ఉంటుంది, పిల్లలు ఆడుకోవడానికి, వాక్ చేయడానికి, స్విమ్మింగ్ పూల్, జిమ్ అలాంటివి ఉంటాయి. లిఫ్ట్లో కూడా మనం డైరెక్ట్గా నెంబర్ నొక్కితే ఆ ఫ్లోర్కి వెళ్ళదు. ఈచ్ ఫ్లోర్కి సపరేట్గా యాక్సెస్ ఉంటుంది. 11th ఫ్లోర్ మాత్రం ఏ అండ్ బి బ్లాక్కి కామన్గా ఉంటుంది యాక్సెస్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 19, 18, 17, 16, 15, 13A, 14 ఉండదు. బికాస్ వీళ్ళు 4ని అన్లక్కీ నెంబర్ లాగా ఫీల్ అవుతారు. అందుకే 4 నెంబర్ ఎక్కడ వాడరు. 4 బదులు 3Aగా వాడతారు. లిఫ్ట్ లాబీ నుంచి బయటకు రాగానే ఎదురుగా జిమ్ ఉంటుంది. ఇది మనం ఫ్రీగానే యూస్ చేసుకోవచ్చు. కానీ లోపలికి వెళ్ళాలంటే మళ్ళీ అగైన్ యాక్సెస్. మనం లిఫ్ట్లో యూజ్ చేసే కార్డ్ ఇక్కడ వర్క్ చేయదు. దీనికి సపరేట్గా రెసిడెంట్ కార్డ్ అని ఒకటి తీసుకోవాలి. మనకి ఇది డిఫాల్ట్ ఇవ్వరు వాళ్ళు, మనం అప్లై చేసుకోవాలి. బట్ ఫ్రీగానే, కాకపోతే మనం మళ్ళీ సపరేట్గా అప్లై చేసుకోవాల్సి వస్తుంది దానికోసం. అండ్ ఇంకొక ఫెసిలిటీ ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. అడల్ట్స్కి అండ్ చిల్డ్రన్కి సపరేట్గా ఉంది. ఇటు కనిపించేది ఏమో అడల్ట్స్కి, అండ్ అటు సైడ్ ప్లే ఏరియా ముందు చిల్డ్రన్కి ఉంటుంది. అది అటు వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాను. అండ్ ఇదంతా వాక్వే, మనం మార్నింగ్ ఈవినింగ్ మొత్తం వచ్చి వాక్ చేసుకోవచ్చు. కోవిడ్ టైం కాబట్టి ఏ అండ్ బి బ్లాక్ వాళ్ళిద్దరికీ ఒకేసారి అలౌ చేయట్లేదు. అండ్ లోపల ఇక్కడ ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి కూడా ఉంటుంది. స్నూకర్, టేబుల్ టెన్నిస్ అలాంటివి. మనం కిందకి వెళ్ళి ఆ స్టిక్స్ అండ్ బాల్స్ అవి తెచ్చుకొని ఇక్కడ ఆడొచ్చు. అండ్ పక్కనే ఒక చిన్న పార్టీ హాల్ టైప్ ఉంటుంది. మనం బర్త్డే పార్టీస్ కానీ ఏవైనా చిన్న చిన్న పార్టీస్ ఉంటాయి, ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రీ కాదు, దీనికి మాత్రం పే చేయాలి. ఇలాంటి హాలే కింద కూడా ఒకటి ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో. అది చూపించడం మిస్ అయింది అనుకుంటా. ఆ హాల్లో మనం ఇండియన్ ఫెస్టివల్స్ ఉంటాయి కదా, దివాళీ, బతుకమ్మ, ఇలాంటివన్నిటికీ వాళ్ళు ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. మనం వెళ్ళి అటెండ్ అవ్వచ్చు అవన్నీ. అలా ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉంటాయి, రెంట్కి మనకు దొరుకుతాయి. కానీ ఎవరు ప్రిఫర్ చేయరు, బికాజ్ ఇట్స్ నాట్ సేఫ్ అని. ఇలా మోస్ట్లీ ఇలాంటి అపార్ట్మెంట్స్లోనే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇల్లులు అబ్జర్వ్ చేస్తే మన పెంకుటిల్లులో టాప్ ఎలా ఉంటుంది, ఇలా స్లాంట్గా అలా ఉంటుంది. బికాజ్ ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతూనే ఉంటుంది కాబట్టి ఫర్ ఈజీ మెయింటెనెన్స్ మోస్ట్లీ కన్స్ట్రక్షన్స్ అన్నీ అలానే ఉంటాయి. ఇది వాక్వే. మనం ఇలా వచ్చి ఆ వాల్ నుంచి వెళ్తే కంప్లీట్గా ఒక సర్కిల్ వేయచ్చు. మార్నింగ్ ఈవినింగ్ అలా వాకింగ్స్కి వస్తూ ఉంటారు అందరూ జనరల్గా. బట్ ఇది ఆల్మోస్ట్ 6 months నుంచి క్లోజ్లోనే ఉంది. ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు. అండ్ దట్టు మళ్ళీ ఆల్టర్నేట్ డేస్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ కూడా లేదు ఇప్పుడు. అండ్ ఇది రీసెంట్గా పెట్టారనుకుంటా. చిన్న చిన్న నార్మల్ చిన్న ఫ్లవర్స్, వెజిటేబుల్స్ అలాంటివన్నీ వేశారు. మిర్చి, టొమాటోస్, అలాంటి తులసి మొక్క ఇలాంటివన్నీ పెట్టారు. ఇక్కడ ఎక్కువ మందారం కనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా. బికాజ్ అది వీళ్ళ నేషనల్ ఫ్లవర్ కాబట్టి ఎక్కువ అదే కనిపిస్తూ ఉంటుంది బయట.
అటు సైడ్ కనిపించేది సి బ్లాక్. దానికి ఈ ఏఎన్బి బ్లాక్కి ఏం కనెక్టివిటీ ఉండదు. మనం వెళ్ళాలంటే మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళాల్సిందే. అండ్ దానికి స్విమ్మింగ్ పూల్ కూడా రోడ్ సైడే ఉంటుంది. అండ్ ఇంకా మా దాంట్లో ఉన్న ఫెసిలిటీస్ ఏంటంటే ఇలా బయట యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అక్కడ ఫ్రంట్లో అక్కడ యోగా అలాంటివన్నీ చేసుకోవచ్చు. ఇది కూడా చిన్న వాక్వే, కానీ డిఫరెన్స్ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే చిన్న చిన్న స్టోన్స్తో అన్నీ ఉన్నాయి. అది నార్మల్గా చెప్పులు లేకుండా అలా బేర్ ఫుట్తో నడిస్తే బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది కదా, సో ఆ పర్పస్కి అయితే ఇలా వీళ్ళు డిఫరెంట్గా అరేంజ్ చేసి పెట్టారు. అండ్ ఇక్కడ మనం బయట నార్మల్ కేఎఫ్సి ఆర్ అలాంటి సెటప్ అన్నీ వేసుకొని మనం నార్మల్ చిల్ అవ్వచ్చు. అండ్ అక్కడ హాల్లో ఎవరైనా పార్టీస్ అలాంటివి చేసుకుంటే ఇక్కడ బయట ఫుడ్ అరేంజ్ చేసుకోవచ్చు. మనకి హ్యాండ్ వాష్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి, రెస్ట్ రూమ్స్ కూడా. అండ్ ఇలా సిట్ అవుట్స్కి సపరేట్గా ఒక బెంచెస్ అలా వేసి పెట్టారు. వర్షం పడితే తడవకుండా పైన ఫుల్ రూఫ్ కూడా ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ చిన్నపిల్లలకి చిన్న ప్లే ఏరియా ఉంది. అండ్ కింద ఉన్నది బ్లాక్ది ఒక కైండ్ ఆఫ్ మ్యాట్, పడ్డా కూడా ఎక్కువ దెబ్బలు తగలకుండా అది చాలా సాఫ్ట్ ఉంటుంది. అండ్ దానికి పక్కనే అది చిల్డ్రన్ పూల్, ఆ పక్కన అడల్ట్స్కి. సెవెంత్ ఫ్లోర్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నీ అయితే ఇవే. జిమ్, స్విమ్మింగ్ పూల్, వాక్ చేసుకోవచ్చు, ఇంకా పార్టీ హాల్ అండ్ ఇండోర్ గేమ్స్ ఇలాంటివి. అదే మా అపార్ట్మెంట్ టూర్. హోప్ అన్నీ కవర్ చేసాను అనుకుంటున్నా, ఒక హీటర్ రూమ్ తప్ప. నార్మల్గా ఆ రూమ్లో టెంపరేచర్ ఎక్కువ పెట్టుకొని మనం యోగా చేయొచ్చు, హాట్ యోగా అంటారు కదా, అది చేయొచ్చు. అదొకటి మిస్ అయింది. అన్నీ కవర్ చేసా ఆల్మోస్ట్. సో నథింగ్ స్పెషల్. హైదరాబాద్లో ఉన్న అపార్ట్మెంట్స్లో ఉన్నవి సర్వీసెస్ ఇక్కడ ఉన్నాయి, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 1 year 2 months నుంచి ఉంటున్నా. జనరల్గా మనం ఉన్న ప్లేస్కి అక్కడ ఎవరితో ఉన్నా, పేరెంట్స్తో ఉన్న, దూరం ఉన్నా, మనం ఆ ప్లేస్కి చాలా కనెక్ట్ అవుతాం కదా. అలానే నేను ఈ ప్లేస్కి కూడా చాలా కనెక్ట్ అయ్యా. జస్ట్ చూడడమే కాకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నాకు కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది, వేరే వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా అనిపిస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్.